స్వామి వివేకానంద జయంతి సందర్భంగా యువజన దినోత్సవాన్ని మంచిర్యాలలో ఘనంగా నిర్వహించారు. కాలేజ్ రోడ్లోని వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. భారతదేశ ఖ్యాతిని, సంస్కృతి, సాంప్రదాయాలను ప్రపంచానికి వివేకానందుడు చాటి చెప్పారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెరపెల్లి రఘునాథ్ అన్నారు. చికాగో మహానగరంలో యువతకు దిశానిర్దేశం చేసి వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేశారని కొనియాడారు. సమయం వృధా చేసే యువత సన్మార్గంలో నడిచేలా ఆయన జీవిత చరిత్రను ప్రతి ఒక్కరూ చాటి చెప్పాలని పిలుపునిచ్చారు. తద్వారా సమసమాజ స్థాపనకు నాంది అవుతుందని ఆయన అన్నారు. 162వ జయంతి సందర్భంగా మంచిర్యాల పట్టణంలోని స్వామి వివేకానంద గారి విగ్రహానికి పూలమాలలేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈరోజు జాతీయ యువత దినోత్సవము. దీన్ని పురస్కరించుకొని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. లక్షట్పేట్ పట్టణంలో కబడ్డీ పోటీలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఒకటి, యువతకు అవకాశాలు కల్పించాలి, యువతను ముందుకు తీసుకురావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీకి యువతకు అన్ని రంగాల్లో ప్రోత్సహించడం జరుగుతుంది. మొన్న కూడా మనం చూసుకుంటే మా పార్టీ కూడా యువకులకు అవకాశాలు కల్పించాలని మండల అధ్యక్షులు ఇవన్నీ కూడా 45 సంవత్సరాల వయసు కంటే తక్కువ ఇవ్వాలని కూడా, అంటే భారతీయ జనతా పార్టీ స్వామి వివేకానంద గారి యొక్క ఆశయాలను నిజంగా అమలు చేసి వారి కన్న కలలను నెరవేర్చే పార్టీ భారతీయ జనతా